క్వాడ్రటిక్ ఈక్వేషన్కి సొల్యూషన్స్ ఎలా కనుక్కోవాలి అనేది ఇప్పుడు చూస్తాం. అయితే ఫస్ట్ సొల్యూషన్ అంటే ఏంటి? ఈక్వేషన్ని సాటిస్ఫై చేసేటటువంటి వాల్యూ. అంటే అక్కడ ఉండేటటువంటి వేరియబుల్ బదులుగా మనం ఏ వాల్యూని అయితే సబ్స్టిట్యూట్ చేస్తే ఆ ఈక్వేషన్ సాటిస్ఫై అవుతుందో ఆ వాల్యూని మనం సొల్యూషన్ అంటాం. ద వాల్యూ విచ్ సాటిస్ఫైస్ గివెన్ ఈక్వేషన్ ఈజ్ కాల్డ్ సొల్యూషన్. సో మన క్వాడ్రటిక్ ఈక్వేషన్స్ అయినా కానీ అంతే. సో మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాం చూడండి. 2x² - 5x + 3 = 0. ఇది ఒక క్వాడ్రటిక్ ఈక్వేషన్. ఈ క్వాడ్రటిక్ ఈక్వేషన్లో ఎక్స్కి బదులుగా మనం ఏ నంబర్ని రీప్లేస్ చేస్తే, సబ్స్టిట్యూట్ చేస్తే ఈ ఈక్వేషన్ సాటిస్ఫై అవుతుందో, సాటిస్ఫై అవడం అంటే RHSలో 0 ఉంది కాబట్టి LHSలో కూడా 0 రావాలి. అలా వస్తే ఆ వాల్యూనే మనకు సొల్యూషన్ అంటాం. ఈ ఈక్వేషన్కి సొల్యూషన్ అంటాం. ఆ సొల్యూషన్స్ని కనుక్కోవడం కోసం మనము ఈ చాప్టర్లో ఆల్రెడీ చెప్పుకొని ఉన్నాం 3 మెథడ్స్ని యూజ్ చేస్తామని. అందులో ఫస్ట్ది ఫ్యాక్టరైజేషన్ మెథడ్. సో అదే మీకు ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ఫస్ట్ ఇక్కడ చూడండి. 2x² - 5x + 3. ఇక్కడ వరకు తీసుకుంటే ఇది ఈక్వేషన్ కాదు, పాలినామియల్ లేదు ఎక్స్ప్రెషన్, ఎలాగైనా చెప్పచ్చు. సరే, ఈ ఎక్స్ప్రెషన్కి ఫస్ట్ మనము ఏం కనుక్కోవాలనుకుంటున్నాము? ఫ్యాక్టర్స్ కనుక్కోవాలనుకుంటున్నాం. ఫ్యాక్టరైజ్ చేయాలి. దీన్ని ఫ్యాక్టరైజ్ చేసి తర్వాత ఈ ఈక్వేషన్కి సొల్యూషన్స్ కనుక్కుంటాం. ఫ్యాక్టరైజ్ ఎలా చేస్తాం? మనం గతంలోనే నేర్చుకున్నాం. 2 3s ఎంత? 6. ఈ 6ని మనము మిడిల్లో 5 ఉంది కాబట్టి 5 వచ్చేటట్టు రాయాలి. 5 వచ్చేటట్టు చూడండి. 1 6 6 వస్తుంది. 1 టేబుల్లో 6 వస్తుంది. 2 టేబుల్లోనూ 6 వస్తుంది. అయితే ఇప్పుడు చూడండి, 2కి ప్లస్ ఉంది, 3 కూడా ప్లస్ ఉంది. సో ప్లస్ ప్లస్ మనం మల్టిప్లికేషన్ చేసుకుంటే మనకు మల్టిప్లికేషన్ చేసినప్పుడు ప్లస్సే వస్తుంది. ప్లస్ ఉంది కాబట్టి మనం యాడ్ చేస్తే ఈ మిడిల్లో ఉండే నంబర్ రావాలి. సో 1 6 యాడ్ చేస్తే మిడిల్లో నంబర్ వస్తుందా? రాదు. 2 3 యాడ్ చేస్తే మిడిల్లో ఉండే 5 వస్తుందా? వస్తుంది. సో కాబట్టి మనకు ఏ నంబర్స్ తీసుకోవాలి? 2 3 తీసుకోవాలి. అయితే 2 3 యాడ్ చేస్తే మిడిల్లో ఉండేటటువంటి 5 వస్తుంది, కానీ -5 వస్తుందా? రాదు. కాబట్టి మిడిల్లో ఏం సింబల్ ఉంది? ఇక్కడ మిడిల్ టర్మ్కి మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ బిగ్ నెంబర్కి మైనస్ పెట్టండి. బిగ్ నెంబర్కి మైనస్ పెట్టండి. సో యాడ్ చేయాలి అంటే యాడ్ చేసినప్పుడు మిడిల్లో నెంబర్ రావాలి. యాడ్ చేయాలి అంటే మనకు సేమ్ సింబల్స్ ఉండాలి కాబట్టి ఇక్కడ మైనస్ ఉంటే ఇక్కడ కూడా మైనస్ఏ ఉండాలి. సో ఇలా మనకు ఇక్కడ మిడిల్లో ఉండే టర్మ్ని 2 టర్మ్స్గా స్ప్లిట్ చేయాలి. అలా స్ప్లిట్ చేసేటప్పుడు ఆ నంబర్స్ ఏవి తీసుకోవాలనేది మనం ఈ ప్రాసెస్లో కనుక్కోవాలి. ఇప్పుడు చూడండి, నేను ఇంకా రాస్తున్నాను చూడండి. 2x² చివరిలో +3 ఉంది. మిడిల్ టర్మ్ని మనం ఎలా స్ప్లిట్ చేయాలి? -2x - 3x. ఇప్పుడు ఈ రెండు టర్మ్స్ నుంచి ఏం కామన్ చేయొచ్చో చూడండి. 2x² ఇక్కడ 2x. సో 2xని కామన్ చేయొచ్చు. ఇంకా అడిషనల్గా ఇంకొక x ఉంటుంది ఇక్కడ. సో కంప్లీట్గా 2xని కామన్ చేసాం కాబట్టి 2 1s 2 కాబట్టి జస్ట్ 1 ఉంటుంది. సో ఈ బ్రాకెట్లో మ్యాక్సిమం ప్రాబ్లమ్స్లో ఇలాగే వస్తుంది. ఈ బ్రాకెట్లో x - 1 ఉంది కాబట్టి నెక్స్ట్ బ్రాకెట్లో కూడా x - 1 వస్తుంది. ఒకవేళ మీరు అలా వద్దు, మామూలుగానే చేద్దాం. ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది. సో 3ని కామన్ చేయొచ్చు. సో x ఉందా? లేదు. సో మైనస్ని కనుక కామన్ చేస్తే లోపల సింబల్స్ చేంజ్ అవుతాయి. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ ప్లస్ వస్తుంది, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ వస్తుంది. సో ఆటోమేటిక్గా మీకు ఇంతకుముందు బ్రాకెట్లో ఏదైనా ఉందో అదే వచ్చేస్తుంది. సో x - 1 x - 1. ఇప్పుడు అగైన్ x - 1ని కనుక మనం కామన్ చేస్తే ఇక్కడ జస్ట్ 2x ఉంది, ఇక్కడేమో -3 ఉంది. ఇలా 2 ఫ్యాక్టర్స్గా డివైడ్ చేయొచ్చు. ఈ స్టెప్ ఎందుకు వేస్ట్ మళ్ళీ అక్కడ అని అనుకుంటే ఈక్వల్ టు 0ని ఇలాగే పెట్టేసుకుంటూ కంటిన్యూ చేసుకుంటూ కనుక వచ్చారంటే ఇలా వస్తుంది. వచ్చాక ఇక్కడ చూడండి, ఈ 2 ఫ్యాక్టర్స్ని మల్టిప్లికేషన్ చేస్తే 0 అని చెప్తున్నారు. 2 ఫ్యాక్టర్స్ని మనం మల్టిప్లికేషన్ చేస్తే 0 అంటున్నారు. అంటే ఇది అన్నా 0 అయి ఉండాలి, ఇదన్నా 0 అయి ఉండాలి. ఏదో ఒకటి 0 కాకుండా మనకు మల్టిప్లికేషన్లో ఆన్సర్ 0 వచ్చే అవకాశం లేదు. కాబట్టి సో x - 1 = 0 ఆర్
2x minus 3 equal to 0. So x equal to 1. So 2x equal to minus 3 goes to that side, it becomes plus 3. So x equal to 3 by 2. So మనకి ఇక్కడ సొల్యూషన్స్ ఏవి వచ్చాయి 1 3 by 2. సో సొల్యూషన్ అనొచ్చు, రూట్ అనొచ్చు. ఎక్స్ బదులుగా మనం 1 సబ్స్టిట్యూట్ చేసినా ఈ ఈక్వేషన్ సాటిస్ఫై అవుతుంది, 3 by 2 సబ్స్టిట్యూట్ చేసినా ఈక్వేషన్ సాటిస్ఫై అవుతుంది. సో ఇలా ఎక్స్ని ఈక్వేషన్ని సాటిస్ఫై చేసేటటువంటి ఎక్స్ వాల్యూస్ ఏవి వచ్చాయి 1 3 by 2 వచ్చింది. ఒకవేళ ఇదే ప్రాబ్లం మనకు రివర్స్లో కూడా అడగచ్చు. మన టెక్స్ట్ బుక్లో ఇదేమో ఎగ్జాంపుల్ 3గా ఉంది, నేను ఇప్పుడు రివర్స్లో అడగచ్చు అని చెప్తున్న ప్రాబ్లం ఏమో మీకు దాని కింద ట్రై దిస్లో ఉంది. అంటే ఎలాగా, ఇప్పుడు మనము రూట్స్ కనుక్కున్నాం, సొల్యూషన్స్ కనుక్కున్నాం. ఏవి ఎక్స్ వాల్యూస్ ఏవి 1 ఆర్ 3 by 2 ఈ రెండు అయ్యాయి. ఒకవేళ చెక్ ఆర్ వెరిఫై 1 and 3 by 2 are solutions of, solution అనొచ్చు, రూట్స్ అనొచ్చు అని ముందే చెప్తున్నాను. సొల్యూషన్స్ ఆఫ్ 2x square minus 5x plus 3 equal to 0 అని వచ్చారనుకోండి. మీరు దీన్ని రెండు రకాలుగా చేయొచ్చు. ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పాను చూడండి, దీన్ని వెనక్కి వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అంటే సొల్యూషన్స్, గివెన్ సొల్యూషన్స్ 1 3 by 2. సో x ఈక్వల్ టు 1, x ఈక్వల్ టు 3 by 2 అని, నెక్స్ట్ x మైనస్ 1 x మైనస్ 3 by 2 అని పెట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు. అలా కాకుండా మనకందరికి బాగా తెలిసిన ఒక మెథడ్ ఏంటి, ఇది సొల్యూషనా కాదా, 1 సొల్యూషనా కాదా వెరిఫై చేయాలి అంటే ఇప్పుడు LHS తీసుకుంటున్నాం. LHSలో ఏముంది, 2x స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 3. ఇందులో x ప్లేస్లో మనం ఫస్ట్ ఎంత సబ్స్టిట్యూట్ చేయాలనుకుంటున్నాం, 1 సబ్స్టిట్యూట్ చేయాలనుకుంటున్నాం. x ఉన్న చోట్ల 1 సబ్స్టిట్యూట్ చేస్తే 1 స్క్వేర్ 1, 1 2 జా 2, 5 ప్లస్ 3, 2 3 5, 5 మైనస్ 5 0 వచ్చేస్తుంది. సో RHSకి ఈక్వల్ అయింది. సో వెరిఫైడ్ 1 ఈ సొల్యూషన్. సో నెక్స్ట్ ఇది కనుక్కుంటున్నాం మళ్ళీ LHS. సో x ప్లేస్లో ఎంత సబ్స్టిట్యూట్ చేస్తున్నాను, ఈసారి 3 by 2ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. 3 స్క్వేర్ 9, 9 by 4, 5 3s are 15 by 2, 2 1s 2 2s, మనకి ఎంత వచ్చింది 9 by 2 minus 15 by 2 plus 3 వచ్చింది. 2 2 డినామినేటర్ ఈక్వల్ కాబట్టి 2 పెట్టుకుంటున్నాం. 15లో 9 సబ్ట్రాక్ట్ చేస్తే 6 వస్తుంది, బిగ్ నెంబర్కి మైనస్ ఉంది కాబట్టి మైనస్. 2 1s 2 3s. సో మనకు కంప్లీట్గా ఈ వాల్యూ ఎంత అయిపోతుంది అంటే -3 అయిపోతుంది. -3 plus 3 0 వచ్చేస్తుంది, ఈక్వల్ టు RHS. దేర్ ఫోర్ వెరిఫైడ్ అని రాసేయచ్చు. ఎగ్జామ్స్ రాసేటప్పుడు చాలా ఈజీగా ఎలా చేయాలో చెప్తున్నాను చూడండి. ఇక్కడ చూడండి, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఒక 4 ప్రాబ్లమ్స్ తీసుకున్నాను. అయితే ఈ 4 ప్రాబ్లమ్స్ని కానీ మీరు గమనిస్తే ఇక్కడ చూడండి, ఎక్స్ స్క్వేర్ ఉంది, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంది, ఇక్కడ 2x స్క్వేర్ ఉంది, ఇక్కడ √2x స్క్వేర్ ఉంది. సో ఎక్స్ స్క్వేర్ టర్మ్కి కోఎఫిషియంట్ కనుక 1 అయితే వాటిని మోనిక్ క్వాడ్రటిక్ ఈక్వేషన్ అంటారు. ఇది మోనిక్ క్వాడ్రటిక్ ఈక్వేషన్. సో మోనిక్ క్వాడ్రటిక్ ఈక్వేషన్స్ని చాలా చాలా ఈజీగా మనం సాల్వ్ చేయొచ్చు. ఎలా చూడండి, చివరిలో ఎంత ఉంది, ఇక్కడ -10 ఉంది. ఇది కూడా మోనిక్, ఎక్స్ స్క్వేర్కి ముందు 1 ఉంది కాబట్టి ఏం లేదు కాబట్టి 1 ఉన్నట్టు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ని చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఎలాగంటే ఇక్కడ చూడండి, ఇంతకుముందు మీకు చెప్పినట్టు 10 1 టేబుల్లో వస్తుంది, 2 టేబుల్లోనూ వస్తుంది. నెక్స్ట్ 5 టేబుల్లో ఇంకా అవసరం లేదు, 5 2s 10 1s కాబట్టి జస్ట్ ఇలా రాసుకున్నారు. ఇప్పుడు చూడండి, మిడిల్ టర్మ్ ఎంత ఉంది, ఇక్కడ -3 ఉంది, -3x అని ఉంది. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి సబ్ట్రాక్ట్ చేయాలి. 10లో 1 సబ్ట్రాక్ట్ చేస్తే 3 వచ్చే ఛాన్సే లేదు. అదే 5లో 2 సబ్ట్రాక్ట్ చేస్తే 3 ఖచ్చితంగా వస్తుంది. 5లో 2 సబ్ట్రాక్ట్ చేస్తే 3 ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి మనకు రావాల్సిన ఆన్సర్స్ వెంటనే చెప్పేయచ్చు. మనకు 5తో 2తోనూ మనకు ఆన్సర్లు రాబోతాయి. అది ప్లస్లో మైనస్లో మనకు కరెక్ట్గా ఇంకా తెలియదు. ఎలా మనము మిగతాది ఎలా చెక్ చేయొచ్చు చూడండి. ఇక్కడ మైనస్ ఉందా, దాన్ని బిగ్ నెంబర్కి మైనస్ పెట్టండి. ఇక్కడ యాడ్ చేయాలని చెప్పానా, సబ్ట్రాక్ట్ చేయాలని చెప్పానా, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి సబ్ట్రాక్ట్ చేయాలని చెప్పాను. కాబట్టి సబ్ట్రాక్ట్ చేయాలంటే డిఫరెంట్ సింబల్స్ ఉండాలి. సో కాబట్టి మనకు 2 ఫ్యాక్టర్స్ చూడండి, x+2 x-5 ఈజీగా రాసేయచ్చు. సో నెక్స్ట్ x+2 = 0 ఆర్ x-5 = 0, x = -2, x = 5 ఇలా ఈజీగా చేయొచ్చు. ఒకవేళ మీకు ఎవరికైనా అర్థం కాలేదంటే
దీన్ని ఇంకా నెమ్మదిగా చెప్తున్నాను చూడండి. ఇక్కడ ఫస్ట్ చివరిలో ఉండే -3 రాశాను, చివరిలో ఉన్న -3ని రాసుకున్నాను. ఎటువంటి ప్రాబ్లమ్స్కి మాత్రమే ఇలా చేయాలి ఈజీగా, మోనిక్ అయితేనే -3 రాశాను. రాసిన తర్వాత వన్ టేబుల్లో 3 వస్తుంది, నెక్స్ట్ 3 టేబుల్లో 1, అంతే 3 టేబుల్లో 3 వస్తుంది అంతే. ఈ టేబుల్లో రాదు కాబట్టి 1 3 సార్ ఈ కాంబినేషన్ మాత్రమే సెట్ అవుతుంది. నెక్స్ట్ చివర్లో -3 ఉంది కాబట్టి మైనస్ ఉంది కాబట్టి మనం సబ్ట్రాక్ట్ చేస్తే, ఈ రెండింటిని మనం సబ్ట్రాక్ట్ చేస్తే మిడిల్లో నంబర్ వస్తుందా లేదో చూసుకోవాలి. 3లో 1 సబ్ట్రాక్ట్ చేస్తే 2 వస్తుంది, సబ్ట్రాక్ట్ చేస్తే వస్తుంది. సబ్ట్రాక్ట్ చేయాలి అంటే డిఫరెంట్ సింబల్స్ ఉండాలి కాబట్టి ఒకదానికి ప్లస్ ఒకదానికి మైనస్. దేనికి ప్లస్? మిడిల్లో ఉండే సింబల్, ఈ సింబల్ దేనికి పెట్టాలి? బిగ్ నెంబర్కి పెట్టాలి. సో ఒకదానికి ప్లస్ ఒకదానికి మైనస్, ఇంకా ఆటోమేటిక్గా ఇంకా ఈజీగా వచ్చేస్తుంది చూడండి. x-1 x+3 is equal to 0. సో x-1 equal to 0 or x+3 equal to 0, x equal to 1, x equal to -3. సో ఒకవేళ మీరు కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఇదంతా రాయకుండా జస్ట్ ఇక్కడ ఏ సింబల్స్ వస్తాయి దానికి రివర్స్లో ఆన్సర్స్ వస్తాయి. సో -1 కాబట్టి ఆ వైపు వెళ్తే +1 అనుకునేసి వెంటనే చూడండి +1 -3 ఇక్కడే సింబల్స్ మార్చి మీరు ఆన్సర్లు కూడా చెప్పేయచ్చు. ఇలా చాలా సింపుల్గా మోనిక్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ని ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో సాల్వ్ చేయొచ్చు. అయితే అన్నిటినీ కుదరదు, ఇలా మనం రాసుకున్నప్పుడు ఈ కాంబినేషన్ సెట్ కానీ కొన్ని వస్తాయి, అటువంటి వాటిని మనం తర్వాత నేర్చుకోబోయే మెథడ్స్లో సాల్వ్ చేద్దాం. చాలా ఈజీగా ఇది కన్నా మీరు ఫాలో అయ్యారంటే చాలా ఈజీగా చేసేయచ్చు. సరే, ఇది మోనిక్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ని ఇలా చేస్తాం. ఓకే, మోనిక్ కాకపోతే మోనిక్ కానివి కూడా కొన్ని ఉంటాయి కదా, అలాంటి ఒక 2 తీసుకున్నాను చూడండి. ఇక్కడ x² కి ముందు 2 ఉంది కాబట్టి ఇది మోనిక్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాదు. అయితే ఇక్కడైతే √2 ఉంది. √2 ఉంటే చాలా మందికి ఇలా రూట్స్ని చూసారంటే కంగారు వచ్చేస్తుంది. సో ఇలాంటివి అసలు నిజానికి వాళ్ళు చాలా ఈజీగా ప్రిపేర్ చేసి ఉంటారు, చాలా ఈజీగా చేయొచ్చు. సో ఈ 2 ప్రాబ్లమ్స్ చెప్తున్నాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇంతకుముందు లాగానే 2 3 సార్ ఎంత 6, ఇలా చేస్తే మనకు లేట్ అవుతుంది. ఇప్పుడు దీన్ని జాగ్రత్తగా వింటేనే చేయగలరు, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 2x² కాబట్టి ఫస్ట్ x 2 1 సార్ అని రాశాను. ఇప్పుడు చూడండి 3ని ఎలా పెట్టుకుంటున్నాము, 3 1 సార్ అన్నా రాసుకోవచ్చు, లేదు 1 3 సార్ అన్నా రాసుకోవచ్చు, ఇంకే టేబుల్లో వస్తుందో అలా రాసి చూడండి. ఇప్పుడు చూడండి 2 1 సార్ 2, 3 1 సార్ 3, 2 3 యాడ్ చేస్తే 5 వస్తుంది. సో ఈ కాంబినేషన్ సెట్ అవుతుంది మనకు. 2 3 యాడ్ చేస్తే ఎందుకు చూడండి, ఇది ప్లస్ ఇది ప్లస్, సో 2 6. సో ఇంకా ఈ కాంబినేషన్ అంటే చూడండి మనకు మిడిల్ ఎంత రావాలి, 5 రావాలి. సో కాబట్టి దీనికి మైనస్ పెట్టామనుకోండి 2x - 3 x - 1 వస్తుంది, ఇలా వస్తుంది. ఇంకా మనం ఫైనల్గా ఎలా రాసేయచ్చు, 2x - 3 into x - 1 is equal to 0. సో 2x - 3 equal to 0, x - 1 equal to 0, 2x equal to 3, x equal to 3/2. సో x equal to 1. ఇదే నేను ఇంతకుముందు మీకు చెప్పినటువంటి ఫ్యాక్టరైజేషన్లో స్టార్టింగ్ ఎగ్జాంపుల్ 3 అని చెప్పాను చూడండి, అది అక్కడ చూడండి నేను ఎన్ని స్టెప్స్ వేసాను, ఇక్కడ ఎంత సులభంగా వేశాను. కానీ అందరికీ అయితే ఇది ఖచ్చితంగా అర్థమై ఉండదు కాబట్టి ఇంకొకసారి నెమ్మదిగా చెప్తున్నాను చూడండి. ఇక్కడ మనకు ఫస్ట్ టర్మ్ 2x², ఇక్కడ లాస్ట్ టర్మ్ 3. వీటిని ఎలా రాసుకోవచ్చో చూడండి. 2ని 2 1 సార్ వస్తుంది, 1 2 సార్ వస్తుంది, ఆ ఒక్క కాంబినేషనే వస్తుంది. x²ని ఇక్కడ ఒక x పెట్టండి, ఇక్కడ ఒక x పెట్టండి. సో ఫస్ట్ ఇది రాసేసుకుందాం. ఇప్పుడు ఒకటి రాసేసి ఫిక్స్ అయిపోయి దీన్ని వదిలేసేయండి. నెక్స్ట్ ఇక్కడ 3 చూడండి, 3 ఉంది, లాస్ట్లో 3 ఉంది. 3ని ఎన్ని రకాలుగా రాయొచ్చు, 3 1 సారు రాసి ఉండొచ్చు, 1 3 సారు రాసి ఉండొచ్చు. ఇది సెట్ అయితే దీన్ని తీసుకుందాం, లేకపోతే చూడండి ఇదైతే సెట్ కాదు చూడండి, 2 3 సార్ 6, 1 1 సార్ 1, 6 1 7 వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ప్లస్ ఇక్కడ ప్లస్సే ఉన్నాయి కాబట్టి ఎక్కడ మనకు మైనస్ లేవు కాబట్టి మనం యాడ్ చేయాలి. 6 1 7 వస్తుంది, ఇది సెట్ అవ్వదు. అదే 3 1 చూడండి, 3 1 సార్ 3, 2 1 సార్ 2, యాడ్ చేస్తే 5 వస్తుంది, సెట్ అవుతుంది, ఎగ్జాక్ట్గా సెట్ అవుతుంది. అయితే మధ్యలో మనకి మైనస్ ఉంది కాబట్టి సేమ్ సింబల్స్ ఉంటేనే యాడ్ చేస్తాం కాబట్టి ఇక్కడ మైనస్ పెట్టేసేయండి, సరిపోతుంది. సో ఇంకా మళ్ళీ ఇక్కడ నేను చెప్పిన మెథడే చేసేయచ్చు. ఇంకా లాస్ట్ ప్రాబ్లంకి వస్తే ఇది చూడండి, ఇది కూడా చెప్తున్నాను చూడండి. √2x² అని ఉంది. సో √2 అని పెట్టండి, x
ఇంకో చోట 1x అని రాయండి. నెక్స్ట్ లాస్ట్లోది మనకు 5√2 ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ప్లస్ ఏ ఉంది, ఇక్కడ మనకు ప్లస్ ఏ ఉంది. ఫైనల్గా కూడా మనం యాడ్ చేయాలి అని ముందే ఫిక్స్ అయిపోవచ్చు. చూడండి, √2కి మన క్రాస్ మల్టిప్లికేషన్ ఇలా చేస్తాం కాబట్టి √2 ఇక్కడ రాయండి, 5 ఇక్కడ రాయండి. ఇప్పుడు చూడండి, √2 ఇంటూ √2 2x, ఇది 5x, యాడ్ చేస్తే 7x. క్లియర్గా మిడిల్లో ఉండేది వచ్చేసింది. మిడిల్లో ప్లస్ ఏ ఉంది కాబట్టి ఇక్కడ ప్లస్లే పెడతాం. ఎంత ఈజీగా వస్తుంది చూడండి. √2x + 5 ఇంటూ 1x + √2 is equal to 0. So √2x + 5 equal to 0 or 1x + √2 is equal to 0. So x equal to ఎంత వస్తుంది? -√2. ఇక్కడ x equal to +5ని ఆ వైపు తీసుకెళ్తే -5, √2ని తర్వాత తీసుకొస్తే ఇలాగ వస్తుంది. ఇలా మనం